మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ఆందోళన బాటపట్టారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు దిగడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద ఎంట్రీ క్లోజ్ అంటూ నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుందనే భావనలో కొందరు బంకు నిర్వాహకులు పెట్రోల్, డీజిల్ ఫుల్ స్టాక్ చేయించుకోలేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అయిపోవడంతో నగరంలో పలు చోట్ల బంకుల యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. హిట్ అండ్ రన్ కేసుల్లో ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే విధంగా తాజాగా పార్లమెంట్ ఆమోదించిన క్రిమినల్ లా చట్టంలో చేర్చారు. దీనికి వ్యతిరేకంగా డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు విశాల్. రైట్ మురళి, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాలకి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు అంటే దగ్గరలో ఉన్న పోలీసులకు కానీ అంబులెన్స్లకు కానీ సమాచారం ఇవ్వకుండా వెళ్తే కనుక వాళ్ళకి దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష, అదేవిధంగా లక్షల రూపాయల ఫైన్ వేస్తామని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు గతంలో పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు. సో ఈ బిల్లు పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సమ్మె అనేది, నిరసన అనేది వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ కావచ్చు, లారీ డ్రైవర్సు, ట్రక్కుల డ్రైవర్సు, వీళ్ళందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఈ బిల్లులో మార్పులు చేర్పులు చేయాలి. ఎందుకంటే పేద మధ్యతరగతి ప్రజలు తమకి ఈ బిల్లుతో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రమాదం అనుకోకుండా జరుగుతుంది. ఆ సమయంలో మేము అక్కడే ఉంటే ఇతరులు వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తాము ఇన్ఫర్మేషన్ ఇచ్చేంతవరకు ఉండడం అనేది అది అసంభవం అని అటు డ్రైవర్లు అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రమాదాలను తగ్గించడానికే మేము ఈ బిల్లు తీసుకొచ్చామని అటు కేంద్ర ప్రభుత్వం అంటుంది. అయితే మొత్తానికి ఈ బిల్లు తీసుకురావడంతో అటు దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులలో పెట్రోల్ కొరత ఏర్పడడం, అదేవిధంగా ఈ సమ్మె యథావిధిగా కొనసాగుతుందనే ఒక ఆందోళనతోటి అటు ప్రజలు ఎవరైతే మార్నింగ్ ప్రజలందరూ కూడా వారి జాబ్లకు వెళ్ళాల్సి ఉంటుంది. దీంతో ఎక్కడ పెట్రోల్ దొరకకపోతే తమకి జాబ్లకు వెళ్ళడానికి, ఉద్యోగాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని వాళ్ళు భావించి పెట్రోల్ బంకుల వైపు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనం లక్డికాపూల్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడైతే పెట్రోల్ పోసే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు మొత్తం ఈ మెయిన్ రోడ్ లక్డికాపూల్ మెట్రో స్టేషన్ దాటి మొత్తం హెవీ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. సాధారణంగా హైదరాబాద్లో ఎప్పుడు ఈ రద్దీ సమయాల్లో ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. దీంతో ఇప్పుడు ఈ పెట్రోల్ బంకులలో ఈ పెట్రోల్ కొరత ఏర్పడుతుంది, రేపటి నుంచి ఉండదేమోనన్న ప్రజల్లో ఒక ఆందోళన ఏర్పడంతో పెట్రోల్ బంకుల వైపు ప్రజలు తరలి వస్తున్నారు. ఎందుకంటే ఈ సమ్మె యథావిధిగా కొనసాగితే తాము రేపు ఎట్లా ఉద్యోగాలకు ఎలా వెళ్ళాలి, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని అటు మనకి డ్రైవర్ల నుంచి ఆందోళన వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి మరి కాసేపట్లోనే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులందరూ కూడా ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్ తోటి ఓ మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్లో వీళ్ళని సమ్మె విరమింపజేసేటట్టు కూడా చర్చలు జరుగుతాయి. ఒకవేళ చర్చలు సఫలమైతే కనుక ఈ యథావిధిగా ఆయిల్ ట్యాంకర్లు పెట్రోల్ బంకులకు చేరుకుంటాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్స్ అందరూ కూడా వారి సమ్మెను విరమింపజేస్తారు. ప్రస్తుతానికైతే అటు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదన ప్రమాదాలను తగ్గించడానికి అని చెప్తున్నారు. కానీ డ్రైవర్స్ మాత్రం ఈ బిల్లు పూర్తిగా తమకి నష్టం చేకూర్చే విధంగా ఉందని కూడా అంటున్నారు. అయితే ఇక మధ్యాహ్నం నుంచి మీడియాలో వరుస కథనాలు రావడంతో ఎక్కడ పెట్రోల్ దొరకదేమో అనే ఒక ఆవేదనతోటి ప్రజలందరూ కూడా పెట్రోల్ బంకుల వైపు తరలి వస్తున్నారు. అంటే ముఖ్యంగా రేపు జాబ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, తమకు పెట్రోల్ లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. చాలామంది ఇక్కడ మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు, బాటిళ్లలో కూడా పట్టుకొని చాలామంది వస్తున్నారు. भैया आप किधर से आया? मंगलाट से कहीं को आया भैया? पेट्रोल के खातिर है साहब, गाड़ी में पेट्रोल नहीं है, पंपिंग नहीं थी, बॉर्डर में रहते बोल रहे, ट्रैफिक देखो तो गाड़ी ढकल के आना पड़ा, तो वो बॉर्डर लेके आते नहीं थे बोल रहे। कितने देर हुआ आपको? कम से कम 3 घंटे का साहब, 3 घंटे हुआ। 3 घंटे में लाइन में खड़ा हुआ हूँ, नहीं तो बोल आपको स्ट्राइक बंद होता मालूम नहीं? नहीं मालूम है तो किसी तो आया
అది దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. స్ట్రైక్ వీటన్నిటి సంగతి కూడా మనకు తెలియదు. అంటే అసలు వాస్తవానికి దేశంలో ఎవరు సమ్మె చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, ఆ బిల్ ఏంటిదనే అవగాహన కూడా ఎక్కడ కూడా ప్రాబ్లంలో ప్రజల్లో లేదు. కొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే పూర్తిగా గొడవలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ముందు తమకు పోయాలి, ఆ తర్వాత ఇతరులకు పోయాలని ఒక ఆందోళన, ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన అనేది లేదు. ఒకసారి మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు, పెట్రోల్ బంకుల దగ్గర ఒక అరుపులు అనేటివి, వాళ్ళు గొడవలు పడుతున్న దృశ్యాలు కూడా మనకు తెలుస్తున్నాయి. అంటే అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రమాదాలను తగ్గించి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా? చెప్పండి సార్. అసలు ఈ గొడవ గురించి ఎవరండి? పబ్లిక్ అండి. పబ్లిక్ డజంట్ హావ్ ద సెన్స్, దే డోంట్ హావ్ కామన్ సెన్స్. We are telling them there is no strike. Strike has been called off. Still they want creating huckas for what? Huh? Why? They know that. Why are you doing this? Why don't you blame the general public for that? Why do you blame the politicians? సార్, కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఈ బిల్లు డ్రైవర్స్ సంక్షేమం కోసమే, ప్రమాదాలు జరుగుతున్నాయనే తీసుకొచ్చామంటుంది. ప్రజెంట్ స్ట్రైక్ అనేది ఇంకా పూర్తిగా విరమింపజేయలేదు అనేది కూడా ఒక ఆల్ ఇండియా వాళ్ళ నుంచి వస్తుంది. కాల్ ఆఫ్ అయిందంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. We got information that strike has been called off. The government passed a rule thinking they have thought. Government ఏం చేస్తుందండి? గవర్నమెంట్ సింప్లీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద పీపుల్, ఇజంట్ ఇట్? అంతే. రైట్. ప్రజల్లోకి మాత్రం పూర్తిగా అంటే స్ట్రైక్ అనేది ఇంకా అయిపోయిందని కూడా అంటున్నారు. కానీ ప్రస్తుతం ఈ స్ట్రైక్ విషయానికి వస్తే ఇంకా చర్చల దశలోనే ఉంది. ఎందుకంటే ఎన్నో సంఘాలు ఉంటాయి. డ్రైవర్స్కి సంబంధించి ట్యాంకర్స్ అసోసియేషన్ ఉంటుంది, 4-వీలర్ అసోసియేషన్ ఉంటుంది, ట్రక్స్ ఇంకొక అసోసియేషన్ ఉంటుంది. సో ఇలా అసోసియేషన్స్ అన్ని విడివిడిగా ఉన్నాయి. కొందరు ఆమోదిస్తే కొందరేమో ఓకే అంటే కొందరు సమయం విరమింపడానికి ఒప్పుకోవడని పరిస్థితి కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఎక్కడ చూసినా ఒకసారి మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు, ఇంకా బారులు తీరే ఉన్నారు. ఒక్కసారిగా వెహికల్స్ అన్నీ పట్టుకొని పెట్రోల్ బంకులకు రావడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అనేది హైదరాబాద్లో ఏర్పడింది. సాధారణంగానే రద్దీగా ఉంటుంది హైదరాబాద్లో. ఇక ఈ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఎక్కడ దొరకదు అని ఒక ఆందోళనతోటి పెట్రోల్ బంకులు రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ మరింత పెరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అసలు ఈ బిల్లే ఏంటిది, అసలు ఎందుకు ఈరోజు ఈ స్ట్రైక్ నడుస్తుందనే ఈ వివరాలు కూడా ప్రజల్లోకి తెలియలేదు. కేవలం పెట్రోల్ బంద్ అవుతుందనే ఒక దాంతో వచ్చారు. అన్నా చెప్పండి సార్, అసలు ఏంటిది ఇష్యూ, ఎందుకు మీకు ఏమని తెలుస్తుంది? అంటే తెలిసేదేమున్నది, ఏదో అపోహ వచ్చింది పెట్రోల్ ట్యాంకర్ స్ట్రైక్ చేస్తున్నారని. కానీ ఇప్పుడు న్యూస్ చూస్తే మెసేజ్ వచ్చింది స్ట్రైక్ వెళ్ళిపోయింది, స్ట్రైక్ లేదు, రేపటి నుంచి ఉండదని. అనవసరంగా పబ్లిక్కి ఇబ్బంది కలిగినట్టు ఇది ఒక పరిస్థితి. గవర్నమెంట్ దీనికి మొదలే అంచనా వేసుకొని మొదలే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుండే. అనవసరంగా కన్ఫ్యూజన్ చేసి పబ్లిక్ని అందరినీ పరేషాన్ చేసి చూడవు, దాని తప్ప ఏమి లేదు. ఇట్లాంటి విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటాను. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇప్పుడు ఏంటంటే చాలామంది 1 లీటర్ 2 లీటర్లు వేసుకొని బండి నడిపిస్తారు, వాళ్ళకి ఇబ్బంది. ట్యాంక్ ఫుల్ చేసేటోడికి ఇబ్బంది ఉండదు. జనరల్ పబ్లిక్లో పైసలు ఎక్కడున్నాయి? జీవితంలో ఆదాయం లేదు, కష్టపడుతున్నారు. కష్టపడినప్పుడు మొదలే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి ప్రాబ్లం రాకుండా పోతుందని కోరుకుంటున్నాం. నెక్స్ట్ టైం నుంచి రాకుండా చూడాలా. రైట్. ముఖ్యంగా వాహనదారులు చెప్పేది ఒక్కటే, అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా బిల్లు తీసుకొచ్చిన తర్వాత దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడైనా ఆందోళనలు జరిగేది ఉంటే వాటిని కంట్రోల్ చేసే స్థాయికి అంటే ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్తో చర్చలు జరిపితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. మొత్తానికి అటు కేంద్ర ప్రభుత్వం అంటే స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ప్రమాదాలను నివారించడానికే తాము ఈ బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఎట్ ది సేమ్ టైం పేద మధ్యతరగతి ప్రజలకి ఒక్కసారిగా 10 ఏళ్ల జైలు శిక్ష, అదేవిధంగా లక్షల రూపాయల జరిమానా కట్టడం అంటే ఎలా, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ముందుగానే డ్రైవర్ అసోసియేషన్ తోటి చర్చలు జరిపితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిచ్యువేషన్ వచ్చేది కాదని కూడా వాహనదారులు అంటున్నారు. మురళి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విశాల్.